డీటెయిల్ చూస్తే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ప్రజలకు 6 చెరువుల నీళ్లు తాపిస్తున్నాయి. సంక్షేమ అభివృద్ధి పథకాలకు దరఖాస్తులు సమర్పించాలన్న ప్రభుత్వ పిలుపు ప్రజలను నడిబజార్లో నిలబెడుతోంది. ప్రజాపాలన దరఖాస్తులతో తొలి రోజే అనేక చోట్ల గందరగోళం నెలకొంది. పోటెత్తిన జనానికి ఫారాల కొరత ఏర్పడింది. ఇదే అదునుగా జిరాక్స్ సెంటర్లు ప్రజల నుంచి అడ్డగోలుగా వసూలు చేశాయి. ప్రజల్లో నెలకొన్న సందేహాలను తీర్చలేక అధికారులు తరలిపట్టుకున్నారు. పలుచోట్ల కాంగ్రెస్ నేతలు అన్నీ తామే కావడంతో ప్రోటోకాల్ సమస్యలు తలెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో తొలి రోజే అనేక చోట్ల గందరగోళం నెలకొన్నది. చాలా చోట్ల దరఖాస్తు ఫారాల కొరత ఏర్పడింది. ఇదే అదనుగా జిరాక్స్ సెంటర్ల యజమానులు ఒక్కో దరఖాస్తు ఫారం జిరాక్స్ తీసేందుకు 30 నుంచి 100 రూపాయల వరకు వసూలు చేశారు. అటు దరఖాస్తు ఫారంలోని అంశాలపై ప్రజల్లో నెలకొన్న సందేహాల్ని అధికారులు తీర్చలేకపోవడంతో పలుచోట్ల వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్ నేతలే అంతా తామై కార్యక్రమం నిర్వహించడంతో ప్రోటోకాల్ సమస్యలు తలెత్తాయి. దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం 4 గంటలే సమయం ఇవ్వడంతో మొదటి రోజు చాలా చోట్ల తొక్కిసలాట పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక చోట, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో చోట దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రభుత్వం మొదట ప్రకటించింది. అయితే తొలి రోజు అనేక చోట్ల ఉదయం 1-2 గంటల ఆలస్యంగా కార్యక్రమం ప్రారంభమైంది. అప్పటికే దరఖాస్తు స్వీకరణ కేంద్రాలకు భారీగా చేరుకున్న ప్రజలు దరఖాస్తు ఫారాల కోసం ఎగబడ్డారు. సమయం మించిపోతే దరఖాస్తులు తీసుకోరేమోనన్న భయంతో పరస్పరం తీసుకుంటూ ఫారాలను త్వరగా తీసుకుని వివరాలు రాసి ఇచ్చేందుకు పోటీలు పడ్డారు. ఇదే సమయంలో కొన్ని చోట్ల ఫారాలు సరిపోకపోవడంతో అవి అందని వారు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిరాక్స్ కాపీలు తెచ్చుకోవాలని అధికారులు సూచించడంతో చాలా మంది అటువైపు పరుగులు పెట్టారు. నిజానికి బుధవారమే గ్రామాల్లో ఇంటింటికి ఫారాలు పంచాలని ప్రభుత్వం మొదట ఆదేశించింది. కానీ గురువారం అధికారులు దరఖాస్తు ఫారాలను తమ వెంట తెచ్చుకుని ఉదయం 8 గంటల తర్వాతే పంచడంతో చాలా చోట్ల వాటి కోసం తోపులాట జరిగింది. మీ సేవా కేంద్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా కనిపించింది. ప్రజాపాలన కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొలి రోజే 1.98 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. 150 డివిజన్లలో మొత్తం 600 కేంద్రాలను బల్దియా అధికారులు ఏర్పాటు చేశారు. 2 సెషన్లలో అభయహస్తం దరఖాస్తులను స్వీకరించగా తొలి రోజున జనాలకు సరిపోయేలా దరఖాస్తులు లభించక ఆందోళన చెందారు. దీంతో ప్రజాపాలన కౌంటర్ల కంటే మీ సేవ జిరాక్స్ సెంటర్ల వద్దనే జనాలకు కిక్కిరిసిపోయారు. ఇదే అదనుగా జిరాక్స్ మీ సేవా నిర్వాహకులు ఒక్కో దరఖాస్తు ఫారానికి 50 నుంచి 100 రూపాయల చొప్పున వసూలు చేసి సొమ్ము చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 141 పట్టణ స్థానిక సంస్థల నుంచి తొలి రోజు 81,984 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు. మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ హరిచందన దాసరి, అదనపు డైరెక్టర్ డి జాన్సాన్సం, పీర్జాదిగూడ, బోడుప్పల్, పోచారం తదితర మున్సిపాలిటీల పరిధిలో పలు ప్రజాపాలన కేంద్రాలను తనిఖీ చేసి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ నెంబర్ 040231204110కు ఫోన్ చేయాలని సూచించారు. దరఖాస్తు ఫారం ఈ మున్సిపల్ వెబ్సైట్ లో కూడా అందుబాటులో ఉన్నదని వివరించారు. ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైన గురువారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 7,46,416 దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి 2,88,711 దరఖాస్తులు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుంచి 4,57,703 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. ప్రతి కేంద్రంలోనూ సరిపడా అభయహస్తం దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఫారాలను ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ సభలకు వచ్చేవారికి మంచినీటి వసతి కల్పించడంతో పాటు క్యూలైన్లు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి 100 మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని, ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్ ఇవ్వాలని సూచించారు. ఫారాలను నింపడానికి, ఇతర అవసరాలకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని సీఎస్ కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమీక్షలో మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.